అందరికీ మరణాత. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ ಎಲ್ಲರಿಗೂ శుభములు. రాత్రికాలం అంతా కాపాడి ప్రభు మరొక రోజులోనికి మనల్ని తీసుకొచ్చారు. అందరి బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యం చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. వారిని రక్షించి వారిని పవిత్రపరిచెదను. చదువుట వల్ల వినుట వల్ల రావలసిన దీవెన ప్రభు మేలరకు దయచేయునుగాక. ఆమెన్. ఇదిన వాక్యములో మనము ప్రభువా మమ్ము రక్షించవా, పాపమును రక్షించవా, శ్రమ నుండి రక్షించవా అని ప్రభువుని మనం అడిగితే ఆయన తప్పనిసరిగా మనం రక్షించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అందరిని రక్షించేవాడు. మన పాపము నుండి మనల్ని విడిపించి ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తుంటాడు. అయితే అలాగను రక్షించాలి అనంటే మనము దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. 34వ కీర్తన 17వ వచనంలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలో నుండి వారిని విడిపించేదను. ప్రభువు ఎవరైతే మొరపెడుతుంటారో కష్టములోంచి శ్రమలోంచి రక్షిస్తాడు. కనుక ఈ దినము మనము కూడా ప్రతివారు కూడా మొరపెట్టినట్లయితే ఆయన ప్రజలు వారి పాపం నుండి ఆయనే రక్షించారనే మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినట్లుగా ఆయన రక్షించేవాడు. రెండవది ఏంటంటే రక్షించడమే కాదు, ఆయన రక్తము చేత పరిశుద్ధపరుస్తుంటాడు. అదే వాక్యాలు మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పరిశుద్ధపరుస్తుంటాడు. ప్రభు యొక్క రక్తము చేత ప్రతి వారి పాపం ఉన్న మనిషి ప్రభు రక్తము ద్వారానే శుద్ధి అవుతాడు. కనుక శుద్ధి చేయబడిన వారుగా ఉందాం. మూడవది ఏంటంటే ఆయన శుద్ధి చేయడమే కాదు, ఆయన ఏర్పాటు జనాంగముగాను దేవుని సొత్తుగా ఆయన ఎన్నుకోబడతా ఉంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు ఎన్నుకోబడిన వంశంలో రాజకుమార్తెలుగా యాజకులుగా కనబడుతుంటారని వాక్యం చూపిస్తుంది. కనుక ఈ దినము మనము ప్రార్థించినట్లయితే మనం రక్షిస్తాడు. అలాగే ఆయన పరిశుద్ధపరుస్తుంటాడు. మూడోది ఏంటంటే ఆయన రాజులుగా యాజకత్వ వంశంలో మనం చేర్చుకుంటాడు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు ప్రభు చూడండి. అందుకనే రండి, దేవుడు రక్షించేవాడు, పరిశుద్ధపరిచేవాడు కనుక తన బిడలుగా చేసుకునేవాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యం మీ ఎంపికలో దీవించునుగాక. ఆమెన్. ప్రేమగల మా తండ్రి, మీ నామను కొందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, నీవు రక్షించేవాడుగా ఉన్నావు, పరిశుద్ధపరిచేవాడుగా ఉన్నావు. కనుక నీ యొక్క వంశములో చేర్చుకునే గొప్ప దేవుడు అయినావు. కనుక ప్రభా, నిన్ను వెంబడించగల కృప దయచేయి. ఈ దినము ఈ వాక్యం ద్వారా వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో ప్రభా నీవు రక్షించేవాడుగా ఉన్నావని గ్రహించి ప్రతి దినము నీ సిలువ వెంబడించుకుంటూ నిన్ను వెంబడించి నీ యొక్క వంశములో గొప్పవారుగా మమ్మల్ని చేశావని మేము అందిస్తూ ఈ దిన వాగ్దాన ప్రకారంగా బిడ్డలందరూ కూడా నడిపించము, వారి పనులలో తోడు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దీవెన తోడుగా ఉండునుగాక. ఆమెన్. అందుకో దేవా నా దిన స్తుతులు, అందుకో దేవా. నీచుడైన నన్ను నిలువబెట్టావు, గౌరవం లేని నాకు అధికారమిచ్చావు. నీచుడైన నన్ను నిలువబెట్టావు, గౌరవం లేని నాకు అధికారమిచ్చావు. చనిపోయిన నన్ను
పరిమళముగ చేసావు, పాడైన నా బ్రతుకు పరిమళముగ చేసావు.